రాజకీయ నాయకులు బూతులు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది. బూతులు మాట్లాడటం చాలా గొప్ప అనుకుంటున్నారు. భాష హుందాగా ఉండాలి. భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా అలా మాట్లాడడు. యూట్యూబ్లో కూడా అలానే పెట్టేస్తున్నారు. ఇనగంటి వెంకట్రావు రాసిన విలీనం విభజన పుస్తకావిష్కరణకు హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పత్రికలు సమాజానికి దర్పణం లాంటివని, సమాజంలో అవినీతిని ప్రజలకు జర్నలిస్టులు వివరించాలి. నిజాన్ని తెలియజేసి తీర్పు ఇవ్వటాన్ని ప్రజలకే వదిలేయాలి. మాట్లాడే భాష హుందాగా మాట్లాడాలి. కొందరి మాటలు వినడానికి కూడా చిరాకుగా ఉంటాయి. గతంలో బూతులు మాట్లాడే నేతలు ఎవరూ గెలవలేదు. బూతులు మాట్లాడే వారిని వారించాలని ఓ మహిళ నాతో అన్నారు. పోలింగ్ బూతుల ద్వారా బూతులు నేతల నోరు మూయించాలని చెప్పా. కులానికి కులం అంటగట్టకూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరోపించారు. ఆ భాష హుందాగా ఉండేదై ఉండాలి. ఆ భాష సంస్కారానికి దర్పణం పట్టేదిగా ఉండాలి. ఈ విషయాన్ని కూడా నేటి పాత్రికేయులు, నేటి రాజకీయ నాయకులు ఈ భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు, ఏంది పలుకుతున్నారు, అదేదో చాలా గొప్ప అనుకుంటున్నారు. దానికి కొన్ని ఛానల్స్, ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టుకున్నారు. ఎవరికి వాళ్ళు అధికారం ఉంది పెట్టుకుని, దానికి మనం ఏం కాదని అనుకోండి. ఇప్పుడు అలాగే కొంతమంది సోషల్ మీడియా కాకుండా ఇప్పుడు ఇంకేదో యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు. వాటి వస్తున్నాయంత ఆ మాటలు అసలు వినడానికే కాదు, సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా హర్షించడు. కానీ వాటిని అదేం చేస్తున్నాం సార్, వాళ్ళు అన్నారు ఆ విధంగాను.